సర్కారోళ్ళు మారినప్పుడల్లా పథకాలు మారుతుంటాయి, పద్ధతులు మారుతుంటాయి. పాత సర్కారోళ్ళు అట్లా ఇట్లా చేసిండ్లని వాళ్ళు చేసిన పనులన్నీ జరిపేసి మళ్ళీ కొత్తగా చేస్తుంటారు కొత్త సర్కారోళ్ళు. గిట్లనే తెలంగాణలో ఏపీలా పాత పథకాలు పోయి కొత్త పథకాలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకో పథకం కూడా మారిపోయింది. చూడు అదేంటిదో. ఏపీలో మళ్ళా రేషన్ షాపులు తెరుచుకున్నాయి. అగో పొద్దుగాలనే పబ్లిక్ కూపిన్ కారట్లు పట్టుకొని దుకాణాల ముంగడ కూకున్నారు. బియ్యం ఉప్పుల పప్పుల మంత్రి నాదెండ్ల మనోహర్ సారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు నియోజకవర్గం పిఠాపురం పోయిండు. అక్కడి నుంచి రేషన్ షాపులు చాలు చేసిండు. ఇదివరకు పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు నెలకు 2-3 సార్లు రేషన్ బండ్లు వాడకట్టుకొచ్చి నిలబడితే పబ్లిక్ అక్కడికి పోయి బియ్యం ఉప్పులు పప్పులు తీసుకునేటోళ్ళు. అయితే గా బండ్లు చేయబట్టి పబ్లిక్ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసే కథ అవుతున్నది. మీదికేంచి ఆ బండ్లు వచ్చినప్పుడు పబ్లిక్ ఇండ్లలో లేకపోతే అంత ఆగమాగం అవుతున్నదట. అందుకే కూటమి సర్కారోళ్ళు మళ్ళా రేషన్ షాపులు తెరిచిండ్రాట. మీకెప్పుడు పురుసతుంటే అప్పుడు పోయి బియ్యం తెచ్చుకోండి, ఆ బండి కొరకు ఎదురు చూసే పరిశాన్ లేదు అన్నట్టు చెప్తున్నారు. నెలకు 15 దినాలు పొద్దుగాల 8 గంటల నుంచి 12 దాకా, పొద్దుమీకంగా 4 గంటల నుంచి రాత్రి 8 దాకా షాపులు తెరిచి పెడతారట. అంతేకాదు ఐతారం నాడు కూడా రేషన్ షాపులు తెరిచే ఉంటాయట. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఎవరన్నా మేము బియ్యము చక్కెర పప్పులు ఏమి తీసుకోము, మాకు పైసలు కావాలి అని అడిగితే అసోంటోళ్ళకు పైసలు కూడా ఇస్తారట. ఇన్నొద్దులు ఇంటికాడికే వస్తుండే అనుకునేటోళ్ళకు కూడా పెద్ద పరిశానేం లేదంటున్నారు సర్కారోళ్ళు. ఏండ్లు మీద పడ్డ ముసలోళ్ళు, దివ్యాంగులు, అసోంటోళ్ళందరికీ రేషన్ బియ్యము ఉప్పులు పప్పులు ఇంటికాడికి పంపిస్తారట. తత్తిమోళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు బత్తలు పట్టుకుపోయి కావాల్సిన సామాన్లు కొండవచ్చు అని చెప్తున్నారు. మొత్తానికి ఏపీలో మళ్ళా పాత పద్ధతే తీసుకొచ్చిండ్రు. మొత్తం 29,700కి ఎక్కువనే షాపులు తెరుచుకున్నాయి.